అసలు ఆత్మ అంటే ఏమిటి? ఆత్మను ఎలా చూడాలి? దెయ్యాలున్నాయా? ఈ విషయాల గురించి మన పూర్వీకులు ఏమన్నారు అనేది చూద్దాం. ఇదేంటంటే చాలా వందలాది సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పాలించడం వలన ఇంకా మనకేమి తెలియదనమాట. అన్నీ మారిపోయి వాళ్ళని మనం లైక్ వాళ్ళు ఉండడం వలన ఏమైందంటే చాలా వరకు చాలా విషయాలు మార్చేశారు. ఇప్పుడు అందుకే ఏంటంటే ఇవన్నీ ఏమీ తెలియదనమాట చాలామందికి. తెలీదని అనుకుంటున్నాను. ఈ విషయాలన్నిటి గురించి ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే క్షేత్రజ్ఞ ఏవచ అని అంటారండి. అదేమో ఇదేంటంటే విష్ణు సహస్రనామంలో ఉందన్నమాట. క్షేత్రం అనేది ఏంటంటే మన శరీరాన్ని క్షేత్రం అంటారనమాట. దానిలోని ఉండే అన్నిటినీ కూడా క్షేత్రజ్ఞ ఒకటి ఉన్నది లోపల అని చెప్తారనమాట. అది ఏంటి అనేది ఆత్మ అని అంటాం, కానీ ఏంటంటే ఆత్మ అని అనకూడదు అనమాట దాన్ని. ఒకసారి దాని గురించి చెప్తాను, ఒకసారి చూడండి. ఇది విష్ణు సహస్రనామం నుంచి తీసింది. క్షేత్రజ్ఞ ఏవచ సర్వగమాచార అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏమైందంటే భగవద్గీతలోని ఏం చెప్పారనంటే దీని గురించి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, భగవద్గీత నిజమైన సంస్కృత శ్లోకాలన్నీ తీసుకునేటప్పుడు అక్కడ దానిలోని ఆత్మ అనే పదం ఎక్కడా లేదండి భగవద్గీత మొత్తం కూడాను. అతను ఏమంటారంటే, కృష్ణుడు ఏమంటాడంటే అది అది ఇది అది ఇది అని అంటారు తప్పించి అది ఏంటో అనేది పేరు మాత్రం పెట్టలే. కానీ ఒక దగ్గర చెప్పాల్సి వచ్చేసరికి మన శరీరంలో ఏమేమి ఉంటాయి అనే దాని గురించి చెప్పాల్సి వచ్చేసరికి అప్పుడు ఏంటంటే శరీరంలోనే అది ఉంటుంది అని అన్నారు కదా. అప్పుడు దాన్ని ఏమన్నారంటే అవ్యక్తం అని అన్నారనమాట. అవ్యక్తం అంటే లేనిదంట. దట్ విచ్ ఈజ్ నాట్ ప్రెజెంట్, లేనిది. అవ్యక్తం అనేది లేనిది అనేది అన్నారన్నమాట. అది ఉన్నదా లేదనేది, లేనిది అనేది అలా చెప్పారన్నమాట. ఇది అవ్యక్తం అనేది ఆత్మ అని మనం అనుకుంటున్నాం. ఏంటంటే ఆత్మ అనే పదం అనేది ఎక్కడా చెప్పలేదన్నమాట. ఆ పదం కిందన మనం చెప్పకూడదు అనమాట. అది లేదు, అది ఏంటో నాకు తెలియదు అని అనాలన్నమాట దాన్ని. ఎందుకంటే మొత్తం రెండో అధ్యాయం మొత్తం అంతా ఆత్మ గురించి అన్నీ చెప్తున్నప్పుడు దానికి పేరు అనేది ఎక్కడా పెట్టలేదన్నమాట. మరి నేను భగవద్గీత ముందు నుంచి కింద వరకు చదివాను, కానీ నాకు ఎక్కడా కనబడలేదు. నిజమైన భగవద్గీత సంస్కృత శ్లోకాల్లో ఎక్కడా లేదు అది ఇది ఇది అది ఇది అని. అది అనేది ఏంటంటే ఎక్కడా చెప్పలేదు. కానీ ఇక్కడ మాత్రం శరీరంలోని ఇన్ని ఉన్నాయి. మనకు పంచేంద్రియాలు ఉన్నాయి. ఇంకా ఏమేమి ఉన్నాయంటే మన శరీరాల్లోని అహంకారం ఉంటుందంట, బుద్ధి ఉంటుందంట, ఇంకా మన బాడీ పార్ట్స్ అనేవి ఉంటాయట, పంచేంద్రియాలు ఉంటాయంట, ఇంకా అన్నీ చెప్పారు. అన్నీ చెప్పి ఒక మనసు కూడా ఉంటుందంట మన క్షేత్రంలోని. ఇంకా అన్నీ చెప్పారు. అన్నీ చెప్పి అవ్యక్తం అని ఉన్నారన్నమాట. దట్ విచ్ ఈజ్ నాట్ ప్రెజెంట్, అది లేనిది అనేది చెప్పారనమాట. ఇదేంటంటే ఇది నేను ఆ సంస్కృతం నుంచి అక్షరం విడదీస్తే అప్పుడు అర్థమవుతుందండి. ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ యొక్క 13వ అధ్యాయం 6వ దీని గురించి మనం తెలుసుకుందామని ప్రయత్నిద్దాం. అసలు ఈ ఆత్మ అనే పదం అనేది లేదు అని ముందే నేను చెప్తాను. ఆత్మ లేదని అనలేదు. ఆత్మ అనే పదం అనేది ఎక్కడా లేదని, దానికి ఏమంటారంటే అది లేనిది అని మనం అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకు ఉన్నది అని అంటే అది మనకు తెలుసు అనమాట. మనకు తెలిసినప్పుడు కొన్ని సూత్రాలకి అది వ్యతిరేకంగా అయిపోతుంది అనమాట. ఎందుకంటే నాకు తెలుసు అనే వాళ్ళకు కూడా తెలియదు అని చెప్పేసి అని కూడా అతను అంటారనమాట. అందుకే దాన్ని ఏంటంటే దాని పేరేం పెట్టారంటే తెలియంది, అవ్యక్తం అని కూడా అనొచ్చు అనమాట. అది ఇంకేమైనా కొత్త అర్థాలు ఉండొచ్చు, దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు మనకేంటంటే దాన్ని ఎలాగా చూడాలి, దాన్ని ఎలా మనం పరిశీలించాలి, దాని గురించి మనకు తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా చాలా ముఖ్యం అన్నమాట. ఇప్పుడు ఆత్మ గురించి అనేది చెప్తాను, ఎలా అనేది తెలుసుకోవాలని. ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఈ మొబైల్లోని వీడియో కాల్ చేసినా లేకపోతే ఏమైనా చేసినా కొంచెం ఏంటంటే ఒక అమ్మ కానీ లేకపోతే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే కుటుంబంలో ఉండే వాళ్ళు కానీ ఎవరైనా సరే దీవేస్తుందని అంటారనమాట. ఎందుకంటే దగ్గరికి వచ్చి చూస్తే తప్పించి అది తీరదని చెప్పి, దగ్గరికి వచ్చి చూసి ముట్టుకుంటే తప్పించి తీరదంటారు.
అంటే ఇప్పుడు మనం మన శరీరం అని అనుకుంటే వీడియో కాల్ చేస్తున్నప్పుడు లేకపోతే బయట నుంచి చూస్తున్నప్పుడు సరిపోతుంది కదా. కానీ ఈ విషయానికి వచ్చేసరికి ఆ ఆత్మ అనేది ముఖ్యం. అంటే మన లోపల ఉండే ఆ క్షేత్రజ్ఞుడు, అంటే మన లోపల ఉండే ఆత్మ అనేది ఇక్కడ మాత్రం కొంచెం బయటికి పెట్టాల్సి వచ్చిందనమాట దేవుడు అనేది. అందుకే ఏంటంటే మనం దగ్గరికి వచ్చి చూసినప్పుడు మాత్రమే, దగ్గరికి వచ్చి చూసి ఈ విధంగా ముట్టుకున్నప్పుడు మాత్రమే దానికి తెలుస్తుందన్నమాట. ఓకే, ఆత్మ ఆనందం అనేది ఏర్పడుతుందన్నమాట. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా, అది ఈ విషయానికి వచ్చేసరికి అది ఈ విధంగా తెలుస్తుందన్నమాట. దీవెనే విషయం వలన తెలుస్తుంది. అందుకే ఎన్ని వీడియో కాల్స్ చేసినా ఎన్ని చేసినా దగ్గరికి వెళ్ళి చూడడం అనేది చాలా ముఖ్యం, అది దీవి తీరడానికి అనమాట. ఇప్పుడు ఈ విధంగా ఆత్మ అనేది మనం గుర్తించవచ్చు. అంటే మనిషి జీవుడు అనేవాడు ఒకడు కాదు, ఇద్దరు అని అర్థమవుతుంది అనమాట ఈ విధంగా. ఎందుకంటే ఇప్పుడు మీరు పెద్ద పెద్దోళ్ళైనా చూసుకున్న ఈ టీవీ యాంకర్లు, అమెరికాలోని కొంతమంది టీవీ యాంకర్లు ఉన్నారండి. వాళ్ళు ఏం చేశారనంటే టీవీ యాంకరింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అట్నుంచి వచ్చిన రెస్పాన్స్ అనేది, అంటే జనాలు వీళ్ళు చేస్తున్నది ఇంత బాగా చేస్తున్నాడు అంత బాగా చేస్తున్నాడు అనేది ఆత్మానందం అనేది అతనికి కనబడలేదన్నమాట. అందుకే ఏంటంటే వాళ్ళు ఉద్యోగాలు వదిలేసి వాళ్ళు బయటికి వెళ్ళి ఒక 10 మందికో 20 మందికో చూపించుకోవడం అనేది జరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే యూట్యూబ్లో నుండే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వీళ్ళందరూ కానీ వాళ్ళ జీవితాలను వాళ్ళు వ్యర్థం చేసుకుంటున్నారని వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఆత్మానందం అంటూ ఏముండదు. అందుకే ఏంటంటే ఇది పని కింద చూసుకోవాలి తప్పించి ఇదే పూర్తిగానే అనుకోకూడదు అనమాట. ఎందుకంటే ఆ ఆత్మ జీవుడు అనేవాడు చూడకపోతే ఇంకా మరి ఎందుకు పనికిరాదండి, ఆ జీవితం అనేది పనికిరాదు. చాలామంది జీవులకి మీరు ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మీకు దీనిలో చూసుకున్న స్విగ్గీ, జొమాటో అని అవన్నీ చూసుకున్న ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తున్నాం వాళ్ళు వస్తుందంటే ఇక్కడ ఆత్మ కాన్సెప్ట్ అక్కడ పోతున్నది అనమాట. అంటే చేసేవాడు, వంటగదిలో చేసేవాడు మీ ముఖం కూడా చూడటం లేదు. దానివల్ల ఏంటంటే వాళ్ళ జీవితం కూడా వాళ్ళందరూ వ్యర్థం చేసుకుంటున్నారని అర్థమవుతుందన్నమాట. అది ఈ విధంగా ఏంటంటే ఆత్మ అనేది చాలా ముఖ్యం. అదే దేవుణ్ణి కూడాను మేము ఫోటోల్లో చూసేస్తాం, లేకపోతే ఇంకా మేము ఫోటోలో చూసేస్తాం, లేకపోతే వీడియోలో చూసేస్తాం. ఆ షిరిడి సాయిబాబా దీని వీడియోలో చూస్తాం. ఇప్పుడు ఏమవుతుందంటే వీడియోలో చూస్తున్నప్పుడు ఈ దీవి అనేది తీరదు అనమాట. ఎంత చేసుకున్నా దీవి అనేది తీరదు. ఆ లోపల ఉండే క్షేత్రజ్ఞుడు అనేవాడు చూడాలన్నమాట. అది మీరు దానం ఇస్తున్నప్పుడు అయినాను, నేను ఆన్లైన్లో దానం చేసి ఇవ్వచ్చు కదా, ఎక్కడ వెళ్ళి ఇచ్చివచ్చు కదా, అక్కడ వెళ్ళి ఇచ్చు కదా, అది పుణ్యం అనేది రాదండి. పుణ్యం ఎందుకు రాదు అని అంటే క్షేత్రజ్ఞుడు చూడలేదు కాబట్టి. అంటే మీరు ఒకరు కాదు కదా, ఇద్దరు కదా, అదే చెప్తున్నారు కదా. ఆ రెండో వాడు చూడలేదు అనమాట. రెండో వాడు చూడాలంటే ఆ రెండో వాడు ఏమో అవ్యక్తం, అది కనబడ్డనమాట. అది దానివల్ల ఆ రెండో వాడేమో చూడలేదు కాబట్టి ఇంక మరి మీకు అవ్వదనమాట. మీకు ఆనందం అనేది కలగదు, ఆత్మానందం అనేది కలగదు, ఆ సంతృప్తి అనేది కలగదు. ఇప్పుడు చూశారు కదా, తల్లి అనేది బిడ్డని లాలిస్తునేటప్పుడు ఆ ఆనందం అనేది వేరు. అది ఎలా వస్తుందని అంటే ఈ విధంగా ఆత్మానందం అని అంటారు అనమాట. అది ఉండదు అనమాట. అది ఉండనప్పుడు మీకు దానం ఇచ్చేదేటి పోయేదేటి. ఆడెవడన్నా ఉద్ధరించడానికి అని చెప్తే అదేమీ కాదు. అది ఆ ఉద్ధరించడం అనేది అది తర్వాత విషయం. మనకు ఆనందం అనేది కావాలి కదా, అది ముఖ్యం అనమాట. ఆనందం కలగదు. అందుకే ఇచ్చేటప్పుడు కూడా ఇలా ఆన్లైన్లో ఇచ్చేస్తాం, ఇది ఇచ్చేస్తాం, క్షేత్రం చూడాలన్నమాట. క్షేత్రజ్ఞుడు అనేవాడు చూడాలి. చూసినప్పుడే అప్పుడు అది ఎలా చూసిందంటే ఆన్లైన్లో కనబడుతుంది. అది ఏంటంటే దగ్గరికి వచ్చి చూసి దానికి ఇచ్చేయాలి. ఎందుకంటే అది ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్ కాదు కదా ముట్టుకోవడానికని. అదనమాట. ఈ విధంగా వచ్చింది. ఇది కొంచెం తెలుసుకోగలిగితే మనకి పూర్వం వ్యవహారాలు ఎన్ని తప్పులు చేస్తున్నారు, జీవితం అంతా వృధా చేసుకుంటున్నారనమాట వీళ్ళందరూ. అది మీకు అర్థమవుతుంది కదా. అది అందుకే ఏంటంటే ఈ డబ్బుల గురించి అని ఇవన్నీ చేస్తూ మీకు వేరేగా కొన్ని పనులు పెట్టుకోవాలి. ఆ పనుల ద్వారా మీరు ఇచ్చాలి. ఇప్పుడు ఈవెన్ సినిమా యాక్టర్లైనా ఇదే పరిస్థితి అనమాట. నాటకంలోనూ వచ్చే అంత ఆనందం అనేది ఎందుకంటే ఆ ఆత్మ జీవుడు అనేవాడు చూస్తాడనమాట. అది సినిమా దీనిలో ఉండదు. ఎందుకంటే తెర మీద చేసేటప్పుడు ఉండదు అనమాట. ఎందుకంటే దగ్గర నుంచి చూడలేరు కదా. అందుకే వాళ్ళ జీవితాలన్నీ కూడా వాళ్ళు వ్యర్థం చేసుకుంటున్నట్టు. ఎంత గొప్ప వాళ్ళైనా వాళ్ళ జీవితాలు వాళ్ళు వ్యర్థం చేసుకుంటున్నారనే తెలుస్తుంది అనమాట. అది
ఇంకా ఇంకొకటి ఏంటంటే, ఇది ఆత్మ గురించి తెలుసుకున్నప్పుడు ఇదేంటంటే నేనేదో కొత్తగా ఏం చెప్పటం లేదు. ఉన్నదాన్నే వీళ్ళకి ఎవరికీ ఏమీ తెలియటం లేదు అదేమన్నమాట. అందుకే చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని చూసుకునేటప్పుడు ఆయన ఆనందం అనేది ఎప్పుడు కలిగిందని అంటే, ఆయన సభల్లోనికి వెళ్ళి నిలబడినప్పుడు అటువంటి జీవుడు, తనలో ఉండే జీవుడు వేరే వాళ్ళని చూసినప్పుడు అప్పుడు ఆనందం కలుగుతుందన్నమాట. అంతే తప్పించి నాటకాలు వేస్తున్నప్పుడు ఆనందం కలుగుతుంది, రాజకీయంలోకి ఉండేటప్పుడు కూడా ఆనందం కలుగుతుంది అనమాట. ఈ మధ్యన అనేది ఆనందం అనేది కలగదు. అది చూడాలన్నమాట, కంటితో చూడాలి, అప్పుడే ఆనందం అనమాట. వారి ఆనందం అనేది ఆ జీవుడు చూసినప్పుడు ఆనందం. చెప్పాలి అనేది ఇంకా దెయ్యాలు ఉన్నాయా అని అనేది ఆ విషయం గురించి కూడా చెప్తాను. ఇది కూడా చాలామంది చాలా రకాలుగా తప్పులు చేస్తున్నారు. దీని గురించి కూడా చెప్పగలిగితే కొంచెం బాగుంటుందని. ముఖ్యంగా ఏంటంటే ఇదనమాట. భగవద్గీతలో 18వ అధ్యాయం 12వ శ్లోకంలో ఇలా చెప్పారండి. ఎవరైనా చనిపోయినప్పుడు అంట ప్రశాంతంగా ఉంటుందంట, కొంచెం చాలా డిస్టర్బ్డ్గా ఉంటుందంట, అంటే కొంచెం కలత చెందినట్టు ఉంటుందన్నమాట. మూడోది ఏంటంటే కలిపి ఉంటాయన్నమాట. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ విధమైన ఉండేవి చనిపోయిన తర్వాత కూడా ఉంటాయని చెప్పారనమాట. అది ఆ ప్రదేశంలో చనిపోయిన తర్వాత కూడా ఉంటాయంట. అందుకే ఏంటంటే యుద్ధాలు ఎందుకంటే దూరంగా చేసేవారు, ఇందుకే చేసేవారు అనమాట. ఎటువంటివి ఏవైనా ఉన్నా బయటను చూసుకోవాలి. ఎందుకంటే పిల్లలు అందరూ ఉండేటప్పుడు ఇటువంటి 3 చెడు అనేది ఆలోచనలు, చెడు ఇన్ఫ్లుయెన్సెస్ అవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ అనమాట. అందుకే బయటన ఉండాలి అని అంటారు అనమాట. అది ఎప్పుడూను. అందుకే ఊరికి చివరినే ఉంటుందన్నమాట శ్మశానం అనేది. దీన్ని ఏమన్నారంటే ప్రేత్య అని అన్నారు అనమాట. అది ఆ ప్రేత్య అనేది ఏంటంటే మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు, లేకపోతే ఇంకా కలిపి ఉండొచ్చు అనమాట. ఈ 3 ఉంటుంది. దీని గురించి చెప్పారనమాట. అది ఏంటంటే చాలా కోరికలతోని దేంతోనో ఏవైనా ఉండేటప్పుడు అవన్నీ కూడా అక్కడ ఉండిపోతాయి అన్నమాట. అవి ఏంటంటే మన మనసు మీద చాలా గాయం అనేది ఏర్పరుస్తుంది అనమాట. అందుకే దీని గురించి కూడా చెప్పారనమాట. అటువంటి స్థానాల్లో ఉండేటప్పుడు ఇప్పుడు మనకు మటన్ షాప్స్, ఈ షాప్స్ అన్నీ కూడా తెచ్చేసుకుంటున్నారు కదా. దానివల్ల ఏంటంటే ఈ అన్ప్లీజెంట్ అనేది వస్తుందన్నమాట. అన్ని జీవులకి ఇది ఉంటుందన్నమాట. అది చాలా తప్పులు చేస్తుంది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా, అదనమాట. ఈ విధంగా అనేది చేస్తారు. అంటే దెయ్యాలు నడుస్తాయి, ఇచ్చేస్తాయి, అవన్నీ నడడం అనేది కాదు. అది మనిషి యొక్క ఆ చెడు అనేది ఉండడం వలన ఆ మనిషి మీద యొక్క ప్రభావమే ఇవన్నీ అనమాట. ఉన్నాయో లేవో అనేది కూడా నేను చెప్పలేము. అవి వేరే విషయం.